లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఇలాంటి కంబ్యాక్ ఇస్తుందని ఇండియన్ గవర్నమెంట్ కలలో కూడా ఊహించలేదు. ఎమర్జెన్సీ అండ్ చారు మజుందార్ డెత్ తర్వాత లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ని ఇండియన్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ న్యూట్రలైజ్ చేసింది అని అనుకునే టైంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ డెడ్లియెస్ట్ కంబ్యాక్ ఇచ్చింది అండ్ అటాక్ స్టార్ట్ చేసింది. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఇలాంటి కంబ్యాక్ ఇస్తుందని ఇండియన్ గవర్నమెంట్ కలలో కూడా ఊహించలేదు. 2003 ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ తిరుమల ట్రావెల్ చేస్తున్నారు. అలిపిరి టోల్ గేట్ దాటగానే పీపుల్ వార్ గ్రూప్ అమర్చిన 9 పవర్ఫుల్ క్లేమోర్ మైన్స్ లో 7 బ్లాస్ట్ అయ్యాయి. ఈ బ్లాస్ట్ కి చీఫ్ మినిస్టర్ బుల్లెట్ ప్రూఫ్ కార్ గాల్లోకి ఎగిరి రోడ్డు సైడ్ పడిందంటే ఈ అటాక్ సివియర్నెస్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇండియన్ పాలిటీషియన్స్ మీద జరిగిన డేంజరస్ అటాక్స్ లో ఇదొకటి. 13th November 2005 సేమ్ డాకు మహారాజ్ మూవీలో చూపించినట్టు 1000 మావోయిస్ట్ బీహార్ జహనాబాద్ జైల్ ని బ్రేక్ చేసి 680 ఖైదీస్ ఉంటే మోర్ దాన్ 350 మెంబర్స్ బయటకు వచ్చేసారు. మావో లీడర్ అజయ్ కాను ని విడిపించడానికి వీళ్ళు ఈ బ్లాస్ట్ చేశారని ఒక స్టోరీ కూడా వినిపిస్తుంది. అండ్ ఈ జైల్ బ్రేక్ మీద ఒక వెబ్ సిరీస్ కూడా ప్రొడ్యూస్ చేశారు. April 6, 2010 ఛత్తీస్గఢ్ లో దాంటేవాడ డిస్ట్రిక్ట్ లో 85 మెంబర్స్ తో ట్రావెల్ చేస్తున్న సిఆర్పిఎఫ్ కాన్వాయ్ మీద నక్సల్స్ చేసిన బ్లాస్ట్ లో 75 సెక్యూరిటీ పర్సన్స్ చనిపోయారు. సేమ్ ఇయర్ May 17 44 మెంబర్స్ తో ట్రావెల్ చేస్తున్న సివిలియన్ బస్ మీద అటాక్ చేశారు. ఇందులో స్పెషల్ పోలీస్ కూడా ఉన్నారు. టోటల్ 31 మెంబర్స్ చనిపోయారు. ఇవి కాకుండా సుక్మా అటాక్, సుక్మా బీజాపూర్ అటాక్, ఇంద్రావతి ఫారెస్ట్ క్లాష్ లాంటి మల్టిపుల్ అటాక్స్ చేశారు.